రక్షించవయ్యా లక్ష్మీ నరసింహ, రక్షించవయ్యా లక్ష్మీ నరసింహ. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం రక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణవర్కక్షమిం క్షత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనారసింహం భజే. మనం శ్రీ మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం దిగువ సన్నిధిలో ఉన్నాం. ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. 22/2/2026 ఆదివారం స్వామివారిని పెళ్లి కొడుకుని చేయబోతున్నాం. ఆ రోజు పొద్దున పూట ఉదయం 7 గంటలకల్లా కూడా పెళ్లి కొడుకు ఉత్సవానికి రెడీ చేసి సిద్ధం చేసుకొని పెద్ద చెట్ల గరిగే దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరి అభ్యంగన స్నానానికి కావలసినటువంటి సంభారాలను కూడా తీసుకొచ్చి ఉదయం 10 గంటలలోపు స్వామివారికి పెళ్లి కొడుకుని చేయడం జరుగుతుంది. ఆ రాత్రికి తిరువీధుల్లో పెళ్లి కొడుకు ఉత్సవం చేస్తారు. తర్వాత 23వ తారీఖు సోమవారం ధ్వజారోహణ సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రాత్రి 10 గంటలలోపు ధ్వజారోహణ జరుగుతుంది. 24/2/2026 తారీఖు నుంచి వరుసగా వాహనాలు మొదలవుతాయి. సాయంత్రం పూట 8 గంటలకి 24వ తారీఖున హనుమంత వాహనం తిరువీధుల్లో తిరగడం జరుగుతుంది. అలాగే 25 వచ్చేసి రాత్రిపూట 8 గంటలకి రాజాదిరాజ వాహనం, 26వ తారీఖు వచ్చేసి ఉదయం పూట ముత్యాల పల్లకి 9 గంటలకు మొదలవుతుంది. తర్వాత రాత్రికి 8 గంటలకి యాలి వాహనం. అదే 27వ తారీఖు వచ్చేసి ఉదయం పూట చిన్నశేష వాహనం, రాత్రికి వచ్చేసి సింహ వాహనం జరుగుతుంది. అలాగే 28వ తారీఖు వచ్చేసి పొద్దున పూట హంస వాహనం, సాయంత్రం పూట వచ్చేసి గజవాహనం జరుగుతుంది. తర్వాత 1వ తారీఖు వచ్చి పొద్దున పూట కల్పవృక్ష వాహనం, రాత్రికి వచ్చి పొన్నమాను, 2వ తారీఖు ఉదయం పూట అశ్వవాహనం, రాత్రిపూట వచ్చేసి ఎదుర్కోలు ఉత్సవం, కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి. రాత్రి 12 గంటలు కళ్యాణం మొదలు పెట్టుకొని 2:30 లోపు అయిపోతుంది. ఆ తర్వాత స్వామివారిని గరుడ వాహనంలో వేంచేపు చేసుకొని ప్రాకారం చుట్టూ తిప్పి లోపల మాత్రమే పెట్టేసుకుంటారు. ఆ తర్వాత అక్కడ కార్యక్రమాలు అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి 3వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 2 గంటల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రథోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, రథాంగ హోమం, తర్వాత రథ చుట్టూ బలి వేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈలోపు స్వామివారికి గరుడోత్సవాన్ని పూర్తి చేసుకొని 4 గంటల నుంచి స్వామివారికి అర్చన చేసుకోవడం, ఆ తర్వాత మరి కావలసినటువంటి కార్యక్రమాలు, పూజలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మహర్ నివేదన కూడా చేసి చేయడం జరుగుతుంది. తర్వాత 3వ తారీఖు రథోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ రోజు చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల ఉదయం 6:30కి స్వామివారిని రథంలో వేంచేపు చేసుకొని 7:30-8 గంటల వరకు స్వామివారిని రథంలో ఉంచి భక్త దర్శనార్థం మన్ని చేయాల్సిన కార్యక్రమాలు, కుంభం పోయటం, మరి స్వామివారికి చేయాల్సినటువంటి కొబ్బరికాయలు కొట్టుకోవడం, హారతులు ఇవ్వటం ఇవన్నీ కూడా చేసి మళ్ళీ స్వామివారిని 8 గంటలకల్లా కూడా తీసుకొచ్చి ఆలయంలో ప్రవేశింపజేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని 9 గంటలకు కూడా కల్లా స్వామివారి తలుపులు మూసేయడం జరుగుతుంది. ప్రతి దేవాలయం, ఎగువ సన్నిధి, దిగువ సన్నిధి, పరివార దేవాలయాలన్నీ కూడా చంద్రగ్రహణ సందర్భంగా ఉదయం 9 గంటలకి కవాట బంధనం చేయడం జరుగుతుంది. తర్వాత మర్రోజు ఉదయం గ్రహణ శుద్ధి కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా స్వామివారి కార్యక్రమాలు మొదలవుతాయి. 4వ తారీఖు ఉదయం వసంతోత్సవం, సాయంత్రానికి మళ్ళా పూర్ణాహుతి, ధ్వజ ఆవరోహణ,
మరి కేడి గుర్రం ఇవన్నీ కూడా దొంగల దోపు ఇవన్నీ కూడా జరుగుతాయి. 5వ తారీఖు ప్రొద్దున పూటే పుష్పయాగం, సాయంత్రం పూట మళ్ళీ ప్రదర్శనలు, స్వామివారికి పౌడింపు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 6వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఆస్థాన అలంకారాలు జరుగుతాయి. 19వ తారీఖున పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు జరుగుతాయి. పంచాంగ శ్రవణం, దీంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. కావున ఈ ఉత్సవాల కార్యక్రమంలో భక్తులందరూ కూడా ప్రతిరోజు వచ్చి స్వామివారిని చూసి స్వామివారి ఉత్సవాలను కూడా అంతర బాగా చక్కగా వైభవంగా జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.